మనల్ని మనం రక్షించుకోవడానికి అల్లా మన కొరకు ఒక అద్భుతమైన వాక్యాన్ని ఖురాన్ గ్రంథంలో ఉంచాడు. ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయము 255వ వాక్యం. ఈ వాక్యాన్ని ఆయతుల్ కుర్సీ అని అంటారు. ఆయతుల్ కుర్సీ యొక్క ప్రత్యేకత గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో ప్రవచనాలు చేశారు. ఆయతుల్ కుర్సీ ప్రతి ఉదయం 3 సార్లు ఇంకా సాయంకాలం 3 సార్లు చదవడం వల్ల శైతాన్ బారి నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ప్రతి మనిషికి కీడు కోరేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది శైతాన్ మాత్రమే. అలాంటి కీడు నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి అల్లా మన కొరకు ఇచ్చిన అద్భుతమైన వాక్యం ఆయతుల్ కుర్సీ. శైతాన్ ప్రతి మనిషిని ఏదో ఒక విధంగా నష్టం వైపుకు లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది కుటుంబంలో కలతలు రేపడం కావచ్చు, లేదా మనుషుల మధ్యలో గొడవలు పెట్టడం కావచ్చు, చెడు అలవాట్ల వైపుకు లాగడం కావచ్చు. ఇలా ఎన్ని రకాల కీడులైతే ఉన్నాయో మనిషిని అన్ని రకాల కీడులకి గురి చేస్తూ ఉంటాడు శైతాన్. శైతాన్ని మనం చూడలేము, కానీ శైతాన్ మనల్ని చూడగలడు. శైతాన్ జిన్ను జాతికి చెందిన ఒక సృష్టి. మనం చూడలేని కీడుని మనం ఎలా ఎదుర్కోగలం? కాబట్టి శైతాన్ని ఎదుర్కోవడంలో ఆయతుల్ కుర్సీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆయతుల్ కుర్సీ ఇంకా చాలా రకాలుగా మనకు ఉపయోగకరంగా ఉంది. ఉదయం ఆయతుల్ కుర్సీ పఠించిన వ్యక్తి రాత్రి వరకు రక్షణలో ఉంటాడు, మరియు రాత్రి పఠించిన వ్యక్తి ఉదయం వరకు రక్షణలో ఉంటాడు. ప్రతి విధిగా చేసుకునే నమాజ్ అంటే ప్రార్థన తర్వాత ఎవరైతే ఆయతుల్ కుర్సీని పఠిస్తారో మరణం తప్ప మరేది అతనిని స్వర్గంలోకి ప్రవేశించకుండా ఆపలేదు. ఆయతుల్ కుర్సీ పఠించే ఇంటి నుండి శైతాన్ పారిపోతాడు. ఆయతుల్ కుర్సీ పారాయణం మీ పిల్లలకు కలిగే కీడు నుండి కాపాడుతుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఆయతుల్ కుర్సీ పఠించడం వల్ల ఉన్నాయి. ఆయతుల్ కుర్సీ ప్రతిరోజు పఠించడం వల్ల మనకు కనబడని ఎన్నో కీడుల నుండి మనం సురక్షితంగా ఉండగలుగుతాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆయతుల్ కుర్సీ వాక్యాన్ని మీరు చూడవచ్చు. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم.